హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చక్కగా మెత్తగా వచ్చే చపాతీలని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్లోకి చపాతీ పిండిని ఒక 2 కప్స్ వరకు తీసుకుంటున్నాను. అలా జల్లించి తీసుకుంటున్నాను. మనం ఏం చేసినా సరే ఫస్ట్ అయితే జల్లించుకుంటే చాలా బెటర్ అండి. ఏమైనా ఉన్నా కూడా ఆగిపోతాయి. సో ఇలా మనం ఒక చిన్న గ్లాస్ కానీ ఇలా గంటె కానీ పెట్టి తిప్పితే చాలా మంచిగా తొందరగా వస్తుంది. సో ఇలా ఒకసారి తిప్పి చూడండి. ఇప్పుడు దీనంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి తగ్గట్టుగా వేసుకొని, అలాగే ఒక 2 టేబుల్స్ షుగర్ని కూడా వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకోవడం వల్ల చపాతీలు అనేవి చాలా పొంగుతాయి మంచిగా. సో అందుకోసమే 2 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకొని ఇలా కొద్దిగా వాటర్ని పోసుకోవాలి. అలా అని ఒకేసారి మరిన్ని వాటర్ అయితే పోయకూడదండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిని ఒక ముద్దలాగా ఫామ్ చేసుకుంటూ చిన్నగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా 4 to 5 మినిట్స్ వరకు ఇలాగే అనుకుంటూ ఉండాలి. అంటేనే మనకి చపాతీ పిండి అనేది మృదువుగా మారుతుంది. మనం పిండి ఎంత బాగా కలిపితే చపాతీలు అనేవి అంత బాగా వస్తాయి. సో అందుకోసమే పిండిని కొంచెం ఎక్కువసేపు ఇలాగే కలపండి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కగా ఉంచండి. ఆ తర్వాత పిండి అనేది చాలా మృదువుగా మారుతుంది. కావాలంటే మీరు కొద్దిగా ఆయిల్ కూడా అలాగే వేసి మూత పెట్టొచ్చు. దాని తర్వాత ఒక్కొక్క చిన్న ముద్దని తీసుకొని ఇలా చేతిలో ఉండల్లాగా చుట్టుకొని మిగతా పిండిని కవర్ చేయాలి. అంటే ఒక మూత పెట్టేసి పక్కన పెట్టాలి, పిండి ఆరిపోకుండా. ఇప్పుడు ఒక చపాతీ చెక్క పైన పొడి పిండిని చల్లుకుంటూ ఈ విధంగా చపాతీలను రోల్ చేసుకోవాలి. మనకి చపాతీలు రౌండ్ షేప్లో రావాలంటే మనం కార్నర్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అనుకుంటూ రావాలి. అలా అయితేనే మనకి చపాతీ అనేది రౌండ్గా వస్తుంది. మధ్యలో కాకుండా ఎడ్జెస్ని ఇలా అనుకుంటూ ఉండాలి. సో ఒక్కొక్క చపాతీని కూడా సేమ్ ఇలాగే పొడిపిండిని పెట్టుకుంటూ చేసుకోవాలి. కొంతమంది ఆయిల్ని వేసుకుంటూ కూడా చేస్తారు. ఎలా డైట్ని మెయింటైన్ చేసే వాళ్ళైతే ఆయిల్ వేయకుండా ఇలా పొడిపిండిని వేసుకుంటూ చేసుకోవాలి. సో ఇలా అన్ని చపాతీలు కూడా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనాన్ని పెట్టుకోవాలి. కావాలంటే మీరు ఒక్కొక్క చపాతీని ఇలా చేసుకుంటూ వెంటనే ప్యాన్ పైన వేస్తే ఇంకా చాలా మంచిగా పొంగుతాయి. అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఒకసారి వాటర్ని చల్లి క్లాత్తో తుడవండి. అప్పుడు మంట అంతా కూడా ఒకే హీట్కి వస్తుంది. సో దాని తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసినట్టుగా చేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని వేసుకొని 2 సైడ్స్ కూడా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. అప్పుడు మనకి చూసారు కదా, ఈ విధంగా పొంగుతూ ఉంటుందన్నమాట. మీరు ఆయిల్ వద్దు అనుకుంటే కనుక ఆయిల్ వేయకుండానే మనం పిండి కలిపేటప్పుడే ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు డైట్ మెయింటైన్ చేసినట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా చపాతీలు చక్కగా పొంగుతాయండి. ఇప్పుడు సో ఇలాగే అన్ని చపాతీలను కూడా ఇలాగే వేసుకొని కాల్చుకుంటూ ఉండాలి. మనకి చపాతీలు చక్కగా వస్తాయి. సో అది తీసాక ఇంకొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసి సేమ్ అలాగే కాల్చుకోవాలి. అన్ని చపాతీలు కూడా అంతే అండి, సింపుల్. చాలా బాగుంటాయి. మనము ఇది చికెన్లో కానీ తింటే, ఏమైనా పచ్చళ్ళలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పల్చగా చేసుకుంటే మనకి తొందరగా లోపలికి వెళ్ళిపోతాయండి. కొంచెం మందంగా అస్సలు చేసుకోవద్దు. వీలైనంత పల్చగా చేసుకుంటే చపాతీలు చాలా చక్కగా ఉంటాయి తినడానికి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను.